ఓరే బుల్ల అబ్బాయి, నేను మీ చుట్టాల అబ్బాయి. పండుగ వచ్చిందంటే చాలు ఆటోమేటిక్గా సెలవు వచ్చేది. అంతకంటే ముందు కాలేజ్లో సెలబ్రేట్ చేసుకోవాలి పండుగ. అందుకే మా కాలేజీలో సంక్రాంతి సంబరాలు ఈవెంట్ పెట్టారు. ఒకసారి కొల్లు మూసుకుని తెచ్చాను ఒక కాలేజ్ గురించి, ఈవెంట్ గురించి చెప్పేస్తాను. ఇదేనండో మా కాలేజ్ ఎంట్రన్స్ గేట్. దీనే బుద్ధిగా మా వాళ్ళు బాహుబలి గేట్ పిలుచుకుంటారు, ఎందుకంటే అంత హైట్ ఉంటుంది. మరి అది ఇక్కడ ముక్కు పొడి రంగు షర్ట్ వేసుకుని ఎప్పుడు అదర్లో చూసుకోలేడు తెగ చూసేస్తున్నాడు కదా, ఆడేనండో నేను. మా కాలేజ్లో లోడ్ లేకుండా ఎక్కడికక్కడ గేట్లు అయితే ఉంటాయి పొలమని అన్నట్టు మా కాలేజ్ పేరు చెప్పదు కదండి మీకు. అక్కడ వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది కదా, ఆ కింద రాళ్ళ మీద ఎర్ర కలర్తో చిక్కేసారు, చూసాడు ఒకసారి పేరు. మా కైట్ కాలేజీలో బాగా నచ్చేది ఏంటో తెలుసా, చెట్లు ఏడు చూసినా అవే ఉంటాయి. అలాగని చెప్పేసి చెట్లు ఎందుకు కూర్చోబెట్టి చదువుతారనుకోకండి, కాదు ఎక్కడికక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. రైట్ సైడ్ చూడగానే పెద్ద గ్రౌండ్ ఉంటుంది చూడండి, అక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది, అక్కడ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు పక్కన. అలా నెబ్బరంగా వెళ్ళిపోయి రైట్ తిరిగి వెనక్కి తిరిగి చూస్తే ఎర్రటి బోర్డు మీద తెల్లటి అక్షరాలతో KIET అని రాసేసి చూసారా, అదే మా కైట్ కాలేజ్ ఎంట్రన్స్. చిన్నప్పుడు KT కైట్ని దారాలు కట్టి గాలికి ఎగరేసేవాళ్ళం, ఇప్పుడు KET కైట్ మమ్మల్ని దారాలు కట్టి గాలికి ఎగరేస్తుంది. బాగా పర్ఫామ్ చేస్తే ఇంకా ఆకాశానికి వెళ్ళి అందుకుంటావు, లేదంటే పాతాలను పడిపోతావు, అది నీ చేతుల్లో ఉంటుంది. నీ కైట్లో గేమ్స్ ఆడుకోవడం లోటు ఉండదు రా అబ్బాయి, ఎక్కడికక్కడ పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉంటాయి, ఏ ఆట కావాలంటే ఆట ఆడుకోవచ్చు. ఇంకెనక్కి తిరిగి కైట్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో చూపించేస్తాను వచ్చేయండి. ఆ కైట్ బోర్డు దాడికి లోపలికి వెళ్ళగానే ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా దేవుడి బొమ్మలతో ఉంటాయి రా బుల్లబ్బాయి. మా ఊళ్ళు ఫెస్టివల్ మూడ్లో ఉంటే తోరణాలు కూడా కడేస్తాను ఎంట్రన్స్ గేట్కి. లోపలికి వెళ్ళగానే ఇలా కైట్ అనే పేరుతో మనకు కనిపిస్తుంది ఎంట్రన్స్. ఆ కైట్ అనే పేరు పక్కన నిలబడి చూస్తే వ్యూ అయితే ఎలా ఉంటుంది రా అబ్బాయి. ఇదే మా కైట్ కాలేజ్ సామ్రాజ్యం. ఆ 2 బిల్డింగ్లు 2 పేర్లు రా అబ్బాయి, ఒకటేమో A బ్లాక్, ఇంకోటేమో B బ్లాక్. ఆ 2 బిల్డింగ్లకి కనెక్షన్ అయ్యే బ్రిడ్జ్ సెకండ్ ఫ్లోర్లో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ అయితే ఆ బ్రిడ్జ్ కింద నుంచి అలా తినంగా వెళ్ళిపోతే C బ్లాక్ D బ్లాక్ ఉంటాయి, అవి కూడా చూపించేస్తాను వచ్చాను నాతోటి. ఈరోజు కాలేజ్లో సంక్రాంతి సంబరాలను ఈవెంట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకొచ్చిరా అని చెప్పేసి వచ్చాను. మా కాలేజ్ అమ్మాయిలేమో ఏం చేసేతను భయపడుతున్నారో మరి, మొక్కలు దాసేసుకుంటున్నారు వీడియో తీస్తుంటే నేటో మరి విచిత్రాలు. అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇంక వీడియో తీయకూడదని చెప్పేసి కెమెరా పక్క తిప్పేసాను. ఇంకా అక్కడ నుంచి అలా ఫ్రంట్కి వెళ్ళిపోతే ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంటుంది, చూడండి ఒకసారి. ఏముందిరా ఇక్కడ ఏం లేదు కదా అంటారా, ఒకసారి రైట్కి తిరగని తెలిసిపోద్ది మీకే. అబ్బో బోల్డ్ అని రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి ఇక్కడ, మీకు నచ్చిన పువ్వు కోసుకుని మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి, నాకు సంబంధం లేదండి. అక్కడ నుంచి ఫ్రంట్కి వెళ్ళిపోతే సేమ్ అటు పక్కన ఎలా ఉన్నాయి A బ్లాక్ B బ్లాక్ లాగా, ఇటు పక్కన C బ్లాక్ D బ్లాక్ అనమాట. ఎక్కడితో కాలేజ్ అయిపోయింది అనుకుంటున్నారా, కాదు కదండో, ఇంకా కొంచెం చూపించాను వచ్చాడు ముందుకి. అలా రైట్ తిరిగి ఫ్రంట్కి రాగానే మన ఎదుగుండా క్యాంటీన్ అనమాట. అక్కడ ఫ్లెక్స్ కిందకి వెళ్ళడిపోయింది ఏమనుకోకుండా. మన రైట్ సైడ్ ఏమో అమ్మాయిలు గుంపులకు వచ్చేస్తున్నారు, కానీ మన అటు సైడ్ కదా వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్ అనమాట. మా వాళ్ళకి ఏదో రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారు అనుకోండి, నేను స్పీడ్ బస్లో పెట్టడం వల్ల అలా పరిగెట్టుకుంటూ పోతున్నారు. లోపలి తట్టు ఆటో ఏంటి అనుకుంటున్నారా, ఈవెంట్ జరుగుతుంది కదా, సామాన్లు తెచ్చినట్టున్నారు దాని మీద. ఇక్కడ నుంచి రైట్ తిరిగి వెళ్ళిపోతే ఉమెన్స్ క్యాంపస్ స్టార్ట్ అవుతుందండి. నేను ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళలేదనమాట. రావడమే ట్రెడిషనల్ లుక్తో ఒక్క కనిపించింది మన కెమెరాకి, ఇది చాలా మనకి. తర్వాత లెఫ్ట్ తిరగగానే ట్రెడిషనల్ లుక్లో అందరూ కప్పులు కింద వచ్చేస్తున్నారు, అందరినీ అక్కడ అనుకోలేం కదండి. అలా ఫ్రెండ్కి వెళ్ళగానే అందరూ అమ్మాయిలు ఉన్నారు, ఇంకేం చేసి తెలియక కెమెరా పక్కకు తిప్పేశాను. ఇందాక మామూలు వీడియో తీసుకుంటుంటేనే అమ్మాయి మొఖం దాచేసుకుంది, ఎంతమంది అమ్మాయి ముందు వీడియో తీస్తే మనల్ని ఏమంటారని భయం వేసేసి కెమెరా అయితే పక్కకు తిప్పేశాను. తర్వాత మళ్ళీ రియలైజ్ అయినండి, నేను తప్పు చేయట్లేదు కదా, ఎందుకు కెమెరా దాయడం అని చెప్పేసి మళ్ళీ కెమెరా ఇటు పక్క తిప్పేశాను అమ్మాయి సైడ్కి. కెమెరా అంటాను కదా అని చెప్పేసి DSLR అలాంటి కెమెరాలు అనుకుంటున్నారేమో, కాదండి బాబు, నా ఫోన్ కెమెరా అండి బాబు. ఈ గోడ పక్కన మన సంక్రాంతి సంబరాలు ఈవెంట్, అమ్మాయిలు అందరూ లైన్లో వెళ్ళిపోతున్నారు, ఎందుకో నాకు అర్థం కాలేదు. కానీ కాలేజ్లో ఎంతమంది అమ్మాయిలు చూడడం ఇదే ఫస్ట్ టైం, అందుకే ఒక భయం వేసింది నాకు. నా ఎదురు ఒక గ్రీన్ డ్రెస్ వేసిన ఒక అక్క ఉంది కదా, నా వెనకలో ఉన్న బెదర్ కొట్టేసింది, ID కార్డు గట్టి లేదండి అని చెప్పేసి. నువ్వు ఎలా పడితే అలా వస్తాను పెట్టదు ఈవెంట్, ID కార్డు వేసుకో ఫస్ట్ అన్నది. నేను ఇంకా షాక్ దెబ్బకి. నా మెల్ల అయితే ID కార్డు ఉంది, లేకపోతే నన్ను కూడా తిట్టేదేమో అక్క. నా ముందు వెళ్తున్న సిమెంట్ షర్ట్ బాధితుంటే ఆ అక్కతో తిట్టించుకున్నాడు. ఏ మాటకి ఆ మాట కానీ మా కాలేజ్ అమ్మాయిలు అందరూ ట్రెడిషనల్ లుక్లో ఈరోజు కలకల్లా ఆడిపోతున్నారు. ఎంతైనా ట్రెడిషనల్ డ్రెస్లో వచ్చినంత అందం వేరే డ్రెస్లో రాదండోయ్, ఇది మాత్రం నిజం. ఈవెంట్ బాగా జరగాలని చెప్పేసి బోల్డ్ మంది స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు ఈవెంట్కి, అందుకే రీసెంట్గా అందరూ లైన్ ఫామ్ చేసి పంపుతున్నారు లోపలికి. అయితే మాత్రం గర్ల్స్ ఎక్కువ కనిపిస్తున్నారు నాకు బాయ్స్ కంటే ఎటు చూసినాని. లోపలికి వెళ్తున్నప్పుడు నాకు ఎక్కడ కనిపించారు క్యాప్చర్ చేసిన కెమెరాలో. మన కోసం వాళ్ళందరూ కష్టపడుతున్నప్పుడు వాళ్ళు కూడా చూపించారు కదా మరి వీడియోలో. నా లెఫ్ట్ సైడ్ సెక్యూరిటీ అని లోపలికి తీసుకున్న వీడియోలో అప్పుడే ఇక్కడ నుంచి ఎందుకు అంటున్నాడు. లోపలికి వెళ్ళగానే వ్యూ అయితే ఇలా ఉంది, ఏదో నిజంగా పల్లెటూరులో చేస్తారు చూసారా సంక్రాంతి సంబరాలు, ఆ టైప్లో అనిపించింది నాకు చూడగానే. ఇక్కడ చాలా అరేంజ్ చేసినట్టు చూడడానికి, నాకు కుదిరినంత వరకు మ్యాక్సిమం అన్నీ చూపించేస్తాను, చూసేయండి నాతో పాటు. స్టార్టింగ్ ముగ్గులతో స్టార్ట్ చేద్దాం పెట్టి, మా కాలేజ్ అమ్మాయి ఎలా పెట్టారు చూసేద్దాం. ఇది చాలా సింపుల్ ముగ్గు అబ్బాయి. అక్కడ ముగ్గు ఏదో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం రండి. ఈ ముగ్గు అయితే బాగున్నట్టుందే, చుట్టూ గొబ్బెమ్మలు కూడా పెట్టారు. ఈ ముగ్గు అయితే ఇంత బాగా ఆడడానికి కారణం మధ్యలో చిరుగళ్ళు, దాని కింద కొండలో బాగుంది ముగ్గు చూడడానికి. పండుగ వచ్చినట్టు చాలు మన ఇంటికి గంగిరెద్దులు హరిదాసులు వస్తారు, వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మా అమ్మ చిన్నప్పుడు పండగ టైంలో రథం ముగ్గు ఒకటి వేసేది, అది కూడా నాకు కనిపిస్తుంది చూసారా, అదే రథం ముగ్గు అంటే. నేను కూడా నేర్చుకున్నాను చిన్నప్పుడు మీలో తొక్కడి పిల్లాట ఎంతమంది ఆడుంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అయితే తెగాడేసుకోండి. మన ఎదురేదో కొబ్బరాకులతో పందిరి వేసారు లైట్గా, దాని ఎదురేదో ముగ్గును చూసేదారా అండి. కొండలేమో పాలు పొంగుతుంది, ఎదురేమో ఆవు ఉంది, అక్కడేమో సంక్రాంతి శుభాకాంక్షలు రాసింది. బాగుందండి ఇది, ఎవరేసారో కానీ. మన ఎదురున్న పందులోకి వెళ్దామన్నా వెళ్ళినచ్చులో లేరు, అక్కడ అందరూ అమ్మాయిలు ఉన్నారు ఫోటోలు తీసుకోవడానికి, ఇంకేం వెళ్తాం అని చెప్పేసి పక్కకు తిరిగిపోయాం. ఇక్కడ కనిపించే ముగ్గు కూడా చాలా సింపుల్ ముగ్గు. అబ్బో మా అబ్బాయిలు కూడా స్టార్ట్ చేశారు ఫోటో షూట్ ఎదురా, లింగి పంచులతో ఉన్నారు పోలోమని. ఆ లింగి పంచి కట్టుకోవడం అలా ఉంటే పర్లేదు, లేదంటే తేడాలు చేస్తే తర్వాత మరి. ఇక్కడ బాగుంది అబ్బా చూడడానికి, రకరకాల బొమ్మలు పెట్టారు అక్కడైతే,
హ్యాపీ పొంగల్ అని రాశారు. ఇంకా దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దామంటే అమ్మాయిలు మూసారు. మనకేమో అడగడం రాదు, భయం ఎక్కువ అమ్మాయిలంటే. ఇంకేం చేస్తాం, పక్క తిరిగిపోయి మళ్ళీ ఆడపిల్ల సిగ్గుపడితే వెళ్ళిపోతాం. సింతకాయ అంటే నా డిగ్రీ ఫ్రెండ్ ఇక్కడ ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు ఇప్పుడు. అనుకోండి భోగమంట సిద్ధం చేసిన కర్రలు, దాని చుట్టూ ముగ్గు చాలా బాగుంది చూడడానికి. ఈ పక్కనే ఎద్దుల బండి పెట్టారు, 2 ఎద్దులు కూడా ఉన్నాయి. అమ్మాయి అయితే తెగ ఎక్కేసి ఫోటోలు తీసేసుకుంటున్నారు ఎడ్ల బండి మీద. మా బాయ్స్ అంతా అయితే పక్కన కూర్చున్నారండి ఇలాగా. మా కాలేజ్ అమ్మాయిలు అందరూ అటు పక్కన అయితే కూర్చున్నారు. ఎదురైతే స్టేజ్ పెట్టారు, సరిగ్గా కనిపిస్తున్న స్క్రీన్ కూడా పెట్టారు. స్క్రీన్ మీద కనిపిస్తుంది పెద్ద బొమ్మ. వీళ్ళనే ఎడ్లు అంటారండి. చిన్నప్పుడు పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంటికి వచ్చేవారు ఎడ్ని తీసుకుని. కానీ ఇప్పుడైతే అలా రావట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు కూడా. వీళ్ళు ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తున్నారు. ఆ ఎద్దుని చూసారా, చూడడానికి ఎంత బాగుందో. చాలా మంది దానికి భయపడి పక్కకి అయితే వెళ్ళిపోయారు. నేను మాత్రం దాన్ని ఎదురుకుండా కొన్ని నుంచి వీడియో తీసుకుంటున్నాను అలాగా. ఈ పక్కనే ఒక ఆవు దూడను కూడా పెట్టారు. చాలా మంది అయితే ఫోటోలు కూడా తీసుకున్నారు దాని దగ్గరికి వెళ్ళి. ఇందాక అయితే కొన్ని ముగ్గులు చేపించడం మర్చిపోయాను. ఈ ముగ్గు కూడా సూపర్ ఉంది. నెక్స్ట్ హరిదాస్ అయితే ఏదో మాట్లాడుకుంటున్నారు, మనకు తెలియదు వాళ్ళు డిస్కషన్ ఏంటో. ఈ ముగ్గు కూడా బాగానే ఉంది, నెమలి ముగ్గు అనుకుంటా. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ ఇందాక మనం అయితే ఫోటో తీసుకోవడానికి ఛాన్స్ లేదు, కానీ ఇప్పుడు అయితే తీసుకున్నాం వీడియో. ఈ పక్కన పోస్టర్ టైప్లో క్రియేట్ చేశారు. అది కూడా ఏంటో చెప్తున్నా ఆగండి. హ్యాపీ ఉత్తరేన్ అని బోర్డులో పెట్టారు. అంటే హ్యాపీ సంక్రాంతి ఏమో, నాకు సరిగ్గా తెలియదు. ఇదంతా చూడడానికి చాలా బాగా డెకరేట్ చేశారండి. సంక్రాంతి అనగానే రైతులకి పంట చేతికి వస్తుంది, కొత్త ఇంటికి వస్తారు, అన్నీ చూపించారు ఆ బొమ్మల్లో. ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. నేనైతే ఏం తీసుకోలేదు, నాకు తీయడానికి ఎవరు లేరు అక్కడ. ఇప్పుడైతే ఇక్కడ వంటలు స్టార్ట్ అవని. ఏం వంట ఉంటుందని నాకు కూడా తెలియదు. ఆ ఇల్లు బండి ఎక్కైతే తెగ తీసేసుకున్నారు ఫోటోలు అందరూనే. పాపం కెమెరామ్యాన్లు తెగ తీసేస్తున్నారు. కెమెరామ్యాన్ కదా, వాళ్ళు స్టూడెంట్లు, వాళ్ళు కెమెరాలు తెచ్చుకున్నారు అంతే తీయడానికి. ఈ పక్కన ముగ్గులు కాంపిటీషన్ కూడా జరిగింది. ఆ ముగ్గులు ఎలా ఉన్నాయో చూసాదో వచ్చిండు లుక్. ఈ ముగ్గు అయితే నెమలి బొమ్మ వేసి దాంట్లో హ్యాపీ పొంగల్ అని రాశారు. నెక్స్ట్ ఈ ముగ్గులు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇది బాగానే ఉంది. లైన్గా చాలా ముగ్గులు అయితే ఉన్నాయి. అన్నీ చెప్పలేం కదా నేను ఏది బాగుంది అంటే అన్నీ చూపించుకుంటూ వెళ్ళిపోతాను. ఇందులో మీ ముగ్గు ఏదో చూసుకోండి, మీరే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి వీడియో. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ముగ్గులు అయితే అందరూ చాలా బాగా పెట్టారు. ఎవరినో ఒకరినే సెలెక్ట్ చేయలేం కదా ఇంతమంది ముగ్గుల్లో, అందరూ బాగా పెట్టారు. అక్కడ పిల్లల్ని చూడగానే ఈ ముగ్గులు మాట మర్చిపోయాను. ఇంక పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాను, ఎందుకంటే మనకి పిల్లలంటే బాగా ఇష్టంలేండి. పిల్లలందరూ అయితే కొన్ని గెటప్లు వేసారు. వాళ్ళందరూ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారంటే ఇప్పుడు అది కూడా చూపించేస్తాను చివరిలో. వీళ్ళిద్దరూ బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటే ఎక్కడ చూసినా చేయమాత్రం వదలలేదు వీళ్ళు. ఇక్కడ కూడా ఏదో వంట కార్యక్రమం స్టార్ట్ చేశారు. పర్వాలేదు అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలియదు. ఇందాంచా గుడిస్ లోపలికి వెళ్దాం ఎంత ట్రై చేస్తున్నా అమ్మాయిలు మాత్రం మూసేస్తున్నారు. ఎక్కడికక్కడ హ్యాపీ లోహరి అని ఉంది అక్కడ, అంటే హ్యాపీ భోగి అని అనమాట. ఈ మన కుర్రోడు అయితే ఫోటోలు సెలెక్షన్ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ. ఇంకోండి లింగి పంచులో కూడా ఫోటోలు స్టిల్ ఇక్కడ. మనోడికి ఎవరు సరిగ్గా కట్టుకోవాలి పంచుడు. అక్కడ అన్నలు అయితే ఫోటో ఎంచుకొని వెళ్ళారు, కానీ భయపడుతున్నారు అక్కడ దాని దగ్గర. ఇక్కడ ఇంకో వంట స్టార్ట్ చేశారు. మేడం గారు ఏమంటుందో నాకు తెలియదు, కానీ ఆ మేడం గారు వేసి జీడిపప్పులు కిస్మిస్లు పాకం ఉన్నాయని అయితే మాకు ఇచ్చేయండి మేడం, మేము తింటాం కదా అంటున్నాడు. చెప్పాను కదా లాస్ట్లో పిల్లల పర్ఫార్మెన్స్ చూపిస్తానని, చూసండి. అక్కడ పిల్లలు అయితే సంక్రాంతి వచ్చింది తుమ్మిద ఆ సాంగ్ అయితే డ్యాన్స్ కడుతున్నారా. కాకపోతే ఇప్పుడు కానీ ఆ సాంగ్ పెట్టంటే నాకు కాపీరైట్ పడిపోతుంది, అందుకే పెట్టట్లేదు. సో జస్ట్ వాళ్ళు డ్యాన్స్ కనిపిస్తుంది చూసేయండి, సాంగ్ అయితే వినిపించదు. నేను ఈవెంట్లో బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏదైనా ఉందంటే ఆ పిల్లల డ్యాన్స్. అది చాలా బాగా చేశారు. కాకపోతే సాంగ్ ప్లే అవ్వదు, అదే మైనస్ మనకి. మీలో ఎంతమంది మొన్న జరిగిన సంక్రాంతి సంబరాలు ఈవెంట్కి కైట్ కాలేజ్ అటెండ్ అయ్యారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అసలు ఈ వీడియో సంక్రాంతి టైంలో పెట్టాలి నేను. ఆ సంక్రాంతి టైంలో నాకు ఒక స్ట్రైక్ పడింది. సో అప్పటి నుంచి వీడియో పెట్టడం లేదు. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట వీడియో. మన కైట్ కాలేజ్లో ఎవరైనా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మా కుర్ర బ్యాచ్ అయితే స్టేజ్ని దత్తరించేసారు వాళ్ళు డ్యాన్స్ తోటి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఉంటారా బుల్ అబ్బాయి. వీడియో చేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ చుట్టాల అబ్బాయి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.